హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా టూటీ ఫ్రూటీ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా మనం ఇవైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్. సో మరి ఇది ఎలా చేయాలో చూద్దామా. ఈ టూటీ ఫ్రూటీ చేసుకోవడానికి వాటర్ మెలూన్ పై భాగం ఉంటుంది కదా, లోపల గుజ్జు కాకుండా ఈ విధంగా పైది తొక్క తీసుకోవాలి. ఈ వాటర్ మెలూన్తో టూటీ ఫ్రూటీ చేయొచ్చని నాకు కూడా ఇన్ని రోజులు తెలియదండి. ఇప్పుడే ఈ మధ్యనే తెలుసుకున్నాను. సరే ఒకసారి ట్రై చేద్దామన్నట్టయితే చేశాను. చాలా బాగా అయితే వచ్చాయి. దీనికి ఇలాగా పైన తీసేసుకోవాలి తొక్క, అలాగే లోపల రెడ్డది కూడా తీసేసుకుని మధ్యలో గట్టిగా ఉన్న భాగాన్ని మాత్రం తీసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా లోపల రెడ్డది మెత్తగా ఉంటుంది కదా, అది కూడా ఉంచకూడదు. ఇలా గ్రీన్గా మధ్యలో వైట్గా ఉన్నది తీసుకుని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి కొన్నే తీసుకున్నాను. అసలు ఎట్లా వస్తుందో ట్రై చేసిన తర్వాత చేయొచ్చు అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే ముక్కలు కట్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఇప్పుడు ఇవి బాయిల్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద వాటర్ పెట్టుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన వాటర్లో కట్ చేసుకున్న ముక్కలు వేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మనకి ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంటెడ్గా అవుతాయి. అలాంటి టైంలో మనకు ఉడికినట్టయితే తెలుస్తుంది. సో ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకొని వేరే ప్యాన్ పెట్టుకోవాలి. మనం షుగర్ని అయితే వేసుకోవాలి. 1 కప్పు. నాకు ఆ ముక్కలు 2 కప్పులు అయ్యాయి, అందుకని 1 కప్పు షుగర్ అయితే వేసి 1 కప్పు వాటర్ వేసాను. ఈ షుగర్ అంతా కూడా మంచిగా ఈ విధంగా మెల్ట్ అయిపోవాలి. కొంచెం పాకం వస్తున్నట్టుగా కూడా ఉండాలి అది. అలాంటి టైంలో ఈ ఉడికించుకున్న ముక్కల్ని వేసేసి ఇంకొక 5 మినిట్స్ షుగర్ సిరప్లో మనము ఈ ముక్కల్ని ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇది అలా వదిలేస్తే కుక్ అవుతాయి. చూడండి, ఇవంతా కూడా షుగర్ సిరప్లో మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు 3 గిన్నెలు తీసుకుని 3 గిన్నెల్లోకి డిఫరెంట్గా కలర్స్ అయితే ఫుడ్ కలర్స్ వేసుకుని పెట్టుకోవాలి. దాంట్లోకి మనం ఉడికించుకున్నటువంటి ముక్కల్ని 3 భాగాలు చేసుకుని వేసుకోవాలి. మన ఇష్టము, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఒకటే కలర్ ఉంటే ఒకటే కలర్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా ఆ కలర్లో ఈ ముక్కల్ని ఇలా మిక్స్ చేసేసి పెట్టుకోవాలి. వీటిని ఒక 1 అవర్ పాటు పక్కకి వదిలేయాలి. ఆ విధంగా ఇప్పుడు 1 అవర్ తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని టిష్యూ పేపర్ మీద ఈ టూటీ ఫ్రూటీలు అయితే వేసేసుకొని సపరేట్గా దీన్ని ఒక నైట్ అంతా అంటే ఒక డే అంతా ఆరపెట్టేసుకోవాలి ఫ్యాన్ గాలికి. నేనైతే ఈవినింగ్ టైంలో చేశాను కాబట్టి నైట్ అంతా అయితే ఆరపెట్టాను. చూడండి, మార్నింగ్ అంతా కూడా ఇవి చక్కగా డ్రై అయిపోయాయి. ఫ్యాన్ గాలికి పెడితే సరిపోతుంది. ఈ విధంగా చక్కగా డ్రై అయిపోయేది. మనకి షుగర్ పాకం కూడా ఏమీ చేతికి అంటుకోవట్లేదు. ఈ విధంగా డ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని టిష్యూ నుంచి సెపరేట్ చేసేసుకోవాలి. టిష్యూ పేపర్కి ఏమీ అంటుకోవి, ఇవి ఈజీగానే వచ్చేస్తాయి. బాగా డ్రై అయిపోతే అతుక్కోవు, అసలు చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి, ఇవి అన్నీ కూడా చక్కగా 3 కలర్లు కలిసేసరికి మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. సో ఈ విధంగా మనం ఈజీగా కలర్ఫుల్గా టూటీ ఫ్రూటీని చేసేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది. ఒకటి టేస్ట్ చేస్తే కూడా నాకు మనం బయట కొనుక్కునే టూటీ ఫ్రూటీ ఏ టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్లో అయితే ఉన్నాయి. అయితే దీంట్లో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే అది మర్చిపోయాను వేయడం. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని చక్కగా ఒక బాటిల్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయట పెట్టుకున్నా సరే ఉంటాయి. మనం కేకు అలా ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు. చూస్తారు కదండి, మరి చక్కగా ఇంట్లోనే ఈజీగా వాటర్ మెలూన్తో ఈ టూటీ ఫ్రూటీ ఎలా చేసుకోవాలో. సో మరి ఎలాగో ఈ సమ్మర్లో మనం వాటర్ మెలూన్స్ అయితే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కదా. సో మరి దాన్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.